మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని విందాం, ఆలకిందాం. అందరూ కూడా దేవుని వాక్యాన్ని ఎలా వినదామా? ఎలా వినాలండి? శ్రద్ధగా వినాలి. దేవుని వాక్యాన్ని ఎలా వినాలమ్మా? శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వింటే ఏమొస్తాయి? మోషే ఏమన్నాడు? దేవుని మాటలు శ్రద్ధగా ఆలకిస్తే ఈ దీవెనలన్నీ నీకు వచ్చి నీకు ప్రాప్తించును అన్నాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో. కాబట్టి దేవుని మాటలను చాలా జాగ్రత్తగా ఆలకించాలి. చాలా జాగ్రత్తగా ఆలకించినప్పుడు ఈ మాటలు మన హృదయంలో భద్రపరచబడతాయి. చెరిగిపోవు ఈ మాటలు. వీటి ద్వారా మనం అనేకమైన దీవెనలు పొందుకుంటామని దేవుని వాక్యమందు రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, దేవుడు నోవహుతో అన్నాడు. అంటే మన అంశం కాదు. దేవుడు నోవహుతో అన్నాడు, నోవహు, నేను భూమిని చూసినప్పుడు భూమి పాడైపోయింది, మనుషులు కూడా పాడైపోయారు. ఏం పాడైపోయిందట? భూమి పాడైపోయింది, మనుషులు కూడా పాడైపోయారు. కాబట్టి ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడుగా కాబడ్డా కాబట్టి నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఒక వాడను సిద్ధం చేసుకోమన్నాడు. ఎందుకు వాడను సిద్ధం చేసుకోమన్నాడు అంటే ఆయన ఏం గుర్తిస్తామన్నాడు? జల ప్రళయాన్ని పంపిస్తా అన్నాడు. ఏదమది? జల ప్రళయం పంపిస్తాను. కాబట్టి నీ కుటుంబ రక్షణ కొరకు నీవు వాడను చేసుకోమని చెప్పాడు. డబ్బులు ఏమి ఇచ్చాడా? చెప్పండిరా, గట్టిగా చెప్పాలి. చెప్పాడంతే. నోవహు చెప్పాడు, కానీ డబ్బులు ఏమి ఇవ్వలేదు. మళ్ళీ ఏమన్నాడు ప్రభు? ఈ చెక్కలు ఉండాలి అన్నాడు. అవి ఎక్కడ దొరుకుతాయి? ఏమ్మా, అవి ఎక్కడ దొరుకుతాయి? నోవహు ప్రయాస మామూలు ప్రయాస కాదు. ఒక ప్రక్కేమో వాడను తయారు చేయడం, ఒక ప్రక్కేమో సువార్త చెప్పడం. ఇంకా కొన్ని దినాలకి దేవుడు జలప్రళయం పంపించిపోతా ఉన్నాడు. నేను వాడను సిద్ధపరుస్తున్నాను, మరి మీరందరూ వాడలోకి రండి అని నోవహు దేవుని సువార్త చాటాడు. దేవుని మాటలు చెప్పాడు. ఒక ప్రక్కేమో వాడ తయారవుతా ఉంది, ఒక ప్రక్కేమో సువార్త చేస్తూ ఉన్నాడు. సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. అయినా దేవుని బిడ్డలారా, నోవహు సువార్త ఎవరైనా విన్నారా? నోవహు మాటలు ఎవరైనా విన్నారా? ఎవరు వినలేదు. కడకు వాడ చేసేవారు కూడా నమ్మలేదు. ఆ వాడ చేసేవారు వచ్చారు, కూలెట్టుకుపోయేవారు అంతే. కానీ వారు కూడా నోవహు మాట నమ్మలేదు, విశ్వసించలేదు. వారు కూడా నోవహు మాటలను ఎటకారంగా మాట్లాడారు, ఎటకారంగా జీవించారు. కారణం ఏంటంటే అక్కడ 3 కారణాలు ఉన్నాయి. అక్కడ 3 కారణాలు ఉన్నాయి. జనులు తినచ్చు, త్రాగొచ్చు, ఇండ్లు కట్టుకొనొచ్చు, పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉండేవారట. ఇదే వారికి పని తప్ప రెండో పని లేదు. వారికి దేవుడు సమృద్ధిగా తిండిచ్చాడు. బాగా తింటున్నారు. తర్వాత త్రాగుతున్నారు. అంటే త్రాగడం అంటే ఏంటమ్మా? అక్కడ మంచిదనే కాదు, త్రాగేవి మంచిదనే కాదు. అక్కడ అనేక మత్తు పదార్థాలు వారు సేవించేవారు. వారికి ఇష్టమైనటువంటి మత్తు పదార్థాన్ని సేవించి వారు తినేవారు, త్రాగేవారు. ఇండ్లు కట్టుకునేవారు, పెళ్ళిళ్ళు చేసుకునేవారు. ఇలాగా ఈ 4 మీద వారు ఆధారపడి
దేవుడు మర్చిపోయారు, దేవుని సువార్త మర్చిపోయారు. అందుచేత దేవుడు ఏమన్నాడు? ఆదికాండం 6వ అధ్యాయంలో నరులను చూసేటప్పటికి భూమి పాడైపోయిందట, నరులు కూడా పాడైపోయారట. భూమి పాడైపోయింది, నరులు కూడా పాడైపోయినట్టుగా గత శ్రమ దినాల్లో మనం చదువుకున్నాం. ఏమని మనం చదువుకున్నాం? ఆదికాండం 6వ అధ్యాయంలో నరులు భూమి మీద విస్తరింపని ఆరంభించినప్పుడు అమ్మా 6వ అధ్యాయం మర్చిపోరా, 6:12 దేవుడు భూలోకమును చూచినప్పుడు దేవుడు భూలోకమును చూచినప్పుడు ఏం చెడిపోయింది? అది ఏం చెడిపోయిందమ్మా? భూమి చెడిపోయింది. అందరు వింటున్నారా? అమ్మ ఇక్కడే ఉన్నారా అందరూ? హలో, ఇక్కడే ఉన్నారా? దేవుడు భూమిని చూసినప్పుడు ఏమైపోయిందంటే భూమి చెడిపోయింది. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు సృష్టిని చేశాడు, 1-2 అధ్యాయంలో సృష్టిని చేశాడు. తర్వాత 2వ అధ్యాయంలో సృష్టిని ఏలడానికి, సృష్టిని పరిపాలించడానికి దేవుడు ఆదామును అపం చేశాడు. 3వ అధ్యాయం వచ్చేసరికి పాపం చేశారు వారు. 3వ అధ్యాయం వచ్చేటప్పటికి వారు పాపం చేసేసారు. అనగా దేవుని మాటను, దేవుని ఆజ్ఞను మీరేశారు. 3వ అధ్యాయంలో దేవుడు ఆదాముకు, అవ్వకు, పాముకు, సర్పానికి దేవుడు తీర్పు తీర్చాడు. ఏం తీర్పు తీర్చాడు చెప్పండి ఒకసారి. ముందు ఎవరిని కాకేశాడు? ఆదామును, అవ్వను కాకేశాడు. కాకేసి ఏమన్నాడు? మీరు ప్రభువా మీ స్వరం వినేటప్పటికి మేము చెట్ల చాటున దాక్కున్నాము. ఎక్కడ దాక్కున్నారు వాళ్ళు? ఎందుకంటే వారు ఆ తోటలో ఉన్నారు కాబట్టి అక్కడ చెట్లే ఉన్నాయి. ఆ చెట్ల చాటు దాక్కున్నాము అన్నారు. వాడు ప్రభు ఏమన్నాడు? చెట్టు చాటు దాక్కోమన్నవాడు ఎవడు? మూడోవాడు ఎవడైనా వచ్చాడా? మూడోవాడు ఎవడైనా తోటలో ప్రవేశించాడా? ప్రవేశించడానికి అవకాశం మీరు ఇచ్చారా? నేను మిమ్మల్ని జాగ్రత్త ఉండమని చెప్పాను, ఎవరిని రావద్దని చెప్పాను, ఎవరిని తోటలోకి రావద్దని చెప్పాను. మరి వాడు ఎలాగొచ్చాడు? మనం వాక్యం వింటున్నాం, మనం వాక్యం ఆలోచిస్తున్నాం. వాక్యమే మనలో ఉండాలి. రెండోది రాకూడదు. మరి ఎలాగొస్తుంది మనలో? రెండోవాడు ఎలాగొస్తున్నాడు? రెండోవాడు మనలోకి ఎలాగొస్తున్నాడు? వచ్చేస్తున్నాడు అంతే. వాడికి అడ్డు పడ్డు లేదానికి వాడు ఎప్పుడైనా రాగలడు, ఎప్పుడైనా వెళ్ళగలడు. కాబట్టి వాక్యమని అడ్డు పెట్టుకుని సాతాను రాకుండా చూసుకోవాలి. వాక్యాన్ని అడ్డు పెట్టుకుని సాతాని క్రియలు మనలో లేకుండా చేసుకోవాలి, మనకు రాకుండా చేసుకోవాలి. అందరు ఇక్కడ ఉన్నారా? ఇక్కడ ఉన్నారా? వాడిని మన దగ్గర రానివ్వకుండా చేసుకోవాలి. దేవుడు అదే అన్నాడు ఆదాముతో, అవ్వతో. మూడోవాడు ఎవడైనా వచ్చాడా? వచ్చాడు ప్రభు. ఎవడు వాడు? వాంగాడు. వాడి పేరేం పేరు? వాంగాడు. ఎందుకు వచ్చాడు? మిమ్మల్ని ఎవరు రమ్మని వాడిని తీసుకొచ్చారు అంటే ప్రభు నేను లేను. అవ్వంది అవ్వ మోసపోయింది. జాగ్రత్త బిడ్డలారా, ఇళ్లలో మీరు ఒక్కరు ఉంటారు, యజమానులు బయటికి వెళ్తారు. మీరు ఒక్కరు ఉన్నప్పుడు మీరు వాక్యాన్ని చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. లేకపోతే పాటలు పాడుకోవాలి. ఒంటరిగా ఉండటం వల్ల చాలా ప్రమాదం. వెంటనే వచ్చేస్తాడు. ఎవడాడు? పోగాడు. ఎవరమ్మా? వెంటనే వచ్చేస్తాడు పోగాడు.
వచ్చి నీ మనసును పాడు చేసేస్తాడు, నీ హృదయాన్ని పాడు చేసేస్తాడు, వాక్యాన్ని చిన్నపనులు చేసేస్తాడు, వాక్యాన్ని మరిచిపోయినట్టు చేసేస్తాడు. ప్రార్థన చేయనివాడు, ప్రార్థన చేయనివాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎలా ఉండాలమ్మా? చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా చాలా జాగ్రత్తగా మనం నడిచినప్పుడు సాతానుడు మన గుమ్మం దాటాడు, మన గుమ్మము దాటాడు. దేవుని కంచె నీ చుట్టూ ఉండాలి, దేవుని కంచె నీ చుట్టూ ఉండాలి. కాబట్టి ప్రార్థన చేస్తూ ఉండు. చివరి టైంలో, చివరి కాలంలో ప్రార్థన చేస్తూ ఉండు. చదువు వస్తే బైబిల్ చదువుకుంటా ఉండు. లేకపోతే చెప్పిన వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ నెమరు వేస్తూ ఉండు. అలా ఉంటే అపవాది కానీ, అపవాది ఆలోచనలు కానీ నీ దగ్గరకు. దేవుడు అన్నాడు, నరుడు ఒంటరిగా ఉండుట, చెప్పడమా? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. అప్పుడు నరుడు అనగానే తర్జుమా చేయబడింది, నరుడైనా స్త్రీలైనా ఒంటరిగా ఉండుట మంచిది కాదు, ఒంటరిగా ఉండుట మంచిది కాదు. కాబట్టి అది మంచిది కాదు, కాబట్టి అది పాపం, కాబట్టి ఒంటరిగా ఉండకూడదు, ఒంటరిగా ఉండకూడదు. నీతో పాటు దేవుడు ఉండాలి, నీతో పాటు దేవుడు ఉండాలి, నీతో పాటు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఉండాలి. అలా ఉంటే దేని పెట్టాలి? ఎట్టి పరిస్థితుల్లో పాపమనే ఆలోచనలు కానీ, పాపమనే తలంపులు కానీ, ఉద్దేశాలు కానీ ఏమీ రాకుండా ప్రభు నేను కాపాడగలడు, ప్రభు నేను కాపాడగలడు. శిలువ చెంత చేరినాడు ఆ పాట ప్రతిరోజు పాడుకుంటున్నాం. రాత్రులు పాడేస్తున్నాను నేను, రాత్రులు పడుకున్నాడు పాడేస్తున్నాను నేను, అంత అలవాటు అయిపోయినాక ఆ పాట. కాబట్టి అదే అలవాటు చేసుకొని మనం దేవుళ్ళు సాగినప్పుడు దేవుడు తప్పకుండా నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశ్రయిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డ ఆదామును అవ్వను పిలిచాడు. అవ్వ, నువ్వు చేసిన పని ఏంటి? ఎందుకు చేసావు ఈ పని అంటే, నన్ను పాము మోసకొచ్చాను. పాము నువ్వెందుకు మోసం చేస్తావు, నువ్వెందుకు వీళ్ళ జీవితాన్ని పాడు చేస్తావు అని దేవుడు పామును శపించాడు, అవ్వను శపించాడు, ఆదామును శపించాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా వినకపోతే ఈ శాపాలన్నీ నీ మీదకి వచ్చును. 28వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 16వ వచనం కాడ నుంచి ఈ మాటలు రాయబడ్డాయి. కాబట్టి దేవుడని యెహోవా మాట శ్రద్ధగా వినకపోతే ఏమొస్తాయమ్మా? శాపాలు వస్తాయి. దేవుడని యెహోవా మాట శ్రద్ధగా ఆలకించి ప్రార్థన చేయకపోతే శాపాలు నీ మీదకి వస్తాయి. వాక్యాన్ని విని దాన్ని ధ్యానించకపోతే శాపాలు నీ మీదకి వస్తాయి. వాక్యాలు విని దాన్ని పాటించకపోతే శాపములన్నీ నీ మీదకి వస్తాయని దేవుని వాక్యం అంతా రాయబడి ఉంది. లోతు కుటుంబం పాడైపోవడానికి కారణం ఏంటి చెప్పండి? లోతు కుటుంబం పాడైపోయిన కారణం ఏంటి చెప్పండి? చాలాసార్లు చెప్పాను మీకు. ఆదికాండం 19వ అధ్యాయంలో ఉంటుంది లోతు చరిత్ర. లోతు కుటుంబం పాడైపోవడానికి కారణం, అబ్రహాముతో ఉన్నంతకాలం ప్రార్థనలో ఉన్నాడు, అబ్రహాముతో ఉన్నంతకాలం ధ్యానంలో ఉన్నాడు, అబ్రహాముతో ఉన్నంతకాలం భక్తులు నడిచాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. కాబట్టి అబ్రహాం నుంచి వేరైపోయాడు, అబ్రహాం నుంచి విడిపోయాడు. ఎందుకు విడిపోయాడని మనం ఆలోచన చేస్తే అబ్రహాంకి లోతుకి గొడవ రాలేదు, పరివారికి వచ్చింది గొడవ. అబ్రహాం పరివారికి, లోతు పరివారికి గొడవ వచ్చింది. మా నాయకుడు గొప్ప అంటే మా నాయకుడు గొప్ప, మా నాయకుడు గొప్ప అంటే మా నాయకుడు గొప్ప, మా నాయకుడికి ఎక్కువ మందలు ఉన్నాయి, మా నాయకుడికి ఎక్కువ మందలు ఉన్నాయి అని ఈ పాలేరు గొడవ చేసుకుంటారు. లోతు దీవించబడడానికి కారణం ఎవరో తెలుసా? చెప్పడమా? లోతు గట్టిగా చెప్పండి. లోతు దీవించబడడానికి కారణం అబ్రహామే. లోతు దీవించబడడానికి కారణం ఎవరండి? అబ్రహామే. లోతు బహుగా ఆశ్రయించబడడానికి కారణం ఎవరు? అబ్రహామే. కానీ ఇక్కడ వీళ్ళు అంటున్నారు మా నాయకుడు గొప్ప అంటున్నారు. ఈ మాటలు ఎవరు తెలిసినవి? అబ్రహాం తెలిసినవి.
అబ్రహాముకు తెలిసి తమ్ముడికి ఆగేశాడు, తమ్ముడు నీకు నాకు గొడవ కుదరదు, నీకు నాకు గొడవ కుదరదు. నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమకి వెళ్తాను, నువ్వు ఉత్తరానికి వెళ్తే నేను దక్షిణానికి వెళ్తాను, నువ్వు ఎక్కడికి వెళ్తావు నిర్ణయించుకుంటే అక్కడికి వెళ్ళని చెప్పాడు. కాబట్టి లోతు సొదొమ గుమొర్రా పట్టణం వెళ్ళిపోయాడు. తను, తన మందలు, తన భార్య, తన బిడ్డలు, తన పని వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోయారు? పాపపు పట్టణానికి వెళ్ళిపోయారు. పాపపు పట్టణాలని, దేవుని మాట మీద పట్టణానికి వెళ్ళిపోయారు. వాళ్ళు పట్టణానికి వెళ్ళిపోయారు. ఏమైంది? ప్రార్థన పోయింది, లోతుకు ప్రార్థన పోయింది, భక్తి పోయింది, విశ్వాసం పోయింది. ఏమా 6 నెలలు సహవాసం చేస్తే వారే వీరే వారు అవుతారట. అది గతం మాట, ఇప్పుడు కాదండి. ఇప్పుడు 1 గంట చేస్తే చాలు, సహవాసం 1 గంట చేస్తే చాలు, ఈ అలవాట్లన్నీ నీకు వస్తాయి, వాళ్ళ అలవాట్లన్నీ మనకు వస్తాయి. కాబట్టి లోతు ఆదికాండం 19వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో భక్తి మానేసి, ప్రార్థన మానేసి గవిడిలో కూర్చున్నాడట. ఆ గవిడి పెద్దలతో కూర్చున్నాడట. గవిడి పెద్దలతో కూర్చొని వారితో సంభాషణ, వారితో మాటలు, రాజకీయ మాటలు కావచ్చు, లోక మాటలు కావచ్చు, సొదొమ గుమొర్రా మాటలు కావచ్చు, ఇవే మాటలు ఆలోచిస్తా కూర్చున్నాడు లోతు. ఏం మర్చిపోయాడమ్మా? ప్రార్థన మర్చిపోయాడు, భక్తి మర్చిపోయాడు, విశ్వాసం మర్చిపోయాడు. అన్నింటితో ఉన్నంత వరకు ఉన్నారమ్మా. అందరు ఎక్కడ ఉన్నారా? అందరు ఎక్కడ ఉన్నారా? ఉన్నారా? ఇక్కడ ఉన్నారా? అబ్రహాముతో ఉన్నంత వరకు లోతు చాలా భక్తిగా నడిచాడు. లోతు నీతిమంతులని అపోస్తల కార్యాలు పౌలుగా రాశారు. లోతు చాలా నీతిమంతులని పౌలుగా రాశారు. కాబట్టి నీతిమంతుడే లోతు, నీతిమంతుడే కాబట్టి తప్పించడానికి దేవునితో వచ్చారు. స్తోత్రం చెప్పండి. నీతిమంతుడు కాబట్టి తప్పించడానికి వచ్చారు. ప్రార్థనకుడు కాబట్టి తప్పించడానికి వచ్చారు. యథార్థవంతుడు కాబట్టి అగ్నిలో పడి చనిపోకుండా వారిని కాపాడడానికి బయటకు వచ్చాడు. కానీ భార్య బిడ్డ గురించి ఏం రాయబడింది? భార్య ప్రార్థనా పత్రాలు రాయబడిందా? చెప్పండిరా, గట్టిగా చెప్పండి. భార్య ప్రార్థనా పత్రాలు రాయబడలేదు. లోతుకిద్దరు ఆడపిల్లలు, అది లోతుకిద్దరు ఆడపిల్లలు కూడా ప్రార్థనా పత్రాలని ఎక్కడక్కడ బైబిల్లో సంభాషించలేదు, ఎక్కడక్కడ బైబిల్లో రాయబడలేదు. లోతు ఒక్కడే నీతిమంతుడు. కాబట్టి లోతును బట్టి తన కుటుంబాన్ని ప్రభు రక్షించడానికి దేవుని దూతలు వచ్చారు. లోతు భార్యకి ఏ అలవాటు ఉంది? వెనుక చూసే అలవాటు ఉంది, వెనుక తట్టు చూసే అలవాటు ఉంది, వెనుకున్న వాటిని ఆశించే అలవాటు ఉంది. వెనుకున్న వాటిని మర్చిపోమన్నాడు దేవుడు. గతాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవద్దు. గత పాపాలను, గత జీవితాన్ని, గత నడవడికను జ్ఞాపకం చేసుకోకండి అని ప్రభు చెప్తే, లోతు భార్య వెనుకకు చూసే అలవాటు, వెనుక ఉన్న వాటిని ఆశించే అలవాటు, వెనుకున్న వాటిని ప్రేమించే అలవాటు. దేవుని దూతలు వచ్చి బతిమాలారు, అమ్మా వెనక చూడకండి, పిల్లలారా వెనక చూడకండి, లోతు వెనక చూడొద్దు. చూసావా ఏమైపోతావు చెప్పండి. ఉప్పు వస్తామమ్మా, మరి చెప్పండి ఏమైపోతారు మీరు? ఉప్పోసితము అయిపోతావు, చూడకండి అని దేవుని దూతలు లోతు కుటుంబానికి ఒక హెచ్చరిక ఇచ్చారు, ఒక వార్నింగ్ ఇచ్చారు. కాబట్టి లోతు నడుస్తున్నాడు, వెనకాల పిల్లలు నడుస్తున్నారు, వెనకాల భార్య నడుస్తుంది. అమ్మ వెనక్కి చూడకండి, నాకు కూడా వచ్చేయండి అంటున్నాడు లోతు. అలాగే నాన్న మీకు కూడా వచ్చేస్తున్నాం అని పిల్లలు మాట్లాడుతున్నారు. సగం దూరం వచ్చేటప్పటికి భార్య మాట ఆగిపోయింది. అమ్మ వస్తున్నావా? మాటలేదు. అమ్మమ్మ వెంబడించావా? మాటలేదు. వీళ్ళ వెనక్కి చూస్తే వీళ్ళు పుస్తకం అయిపోతారు, పిల్లల వెనక్కి చూస్తే పిల్లలు పుస్తకం అయిపోతారు. ఎంత గోలండి, ఎంత గడ్డు పరిస్థితి అండి, ఎంత కన్నీరండి.
అలాగే లోతు తన కన్నీటిని దిగమించుకొని తన బిడ్డలు తీసుకుని వెళ్ళి సోయారు గుహలో నివసించారు. సోయారు గుహలో నివసించారు దేవుని బిడ్డ. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఆదాము హవ్వ, నేను చెప్పిన పని మీరు చేయలేదు, నేను చెప్పిన మాట మీరు వినలేదు, కొండ బయటికి అన్నాడు. అంతే, బయటకు కొండ అన్నాడు. కాబట్టి వారు బయటకు వచ్చిన తర్వాత 4వ అధ్యాయంలో కాపురం పెట్టారు. ఆదికాండం 4వ అధ్యాయంలో వారు కాపురం పెట్టారు, శారీరకమైన కాపురం పెట్టారు. వారు ఏదైనా తోటలో ఆత్మీయమైన కాపురం పెట్టారు. ఆత్మీయమైన కాపురం, ఒకరి శరీరాలు ఒకరు కనబడకుండా దేవుడు కనుమరిగించాడు. ఒకరి సిగ్గు ఒకరు తెలియకుండా దేవుడు కనుమరిగించాడు. భయం లేకుండా వారిని నడిపించాడు. అదుపు జలుపు లేకుండా నడిపించాడు. ధైర్యంగా తిరిగేవారు. వారు ఏదైనా తోట అంతా కూడా ఎలా తిరిగేవారండి? ధైర్యంగా తిరిగేవారు. దేవుని వాక్యం ఇచ్చిన వాళ్ళారా, ప్రభు మనకు ధైర్యమైన లోకానికి వచ్చాడు. భయం లేకుండా చేయడానికి లోకానికి వచ్చాడు. సాతాను శక్తుల నుంచి విడుదలకి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. అంధకార శక్తుల నుంచి, దురాత్మ సమూహాల నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు వారు నరుడుగా ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని మాట వారు వినలేదు. కాబట్టి 4వ అధ్యాయం వచ్చినప్పటికీ శరీర కాపురం పెట్టారు. ఇల్లు కట్టుకున్నారు. ఆదాము మరి భూమి సేద్యపరుస్తున్నాడు. తనకి 2 మగపిల్లలు పుట్టారు. ఎంతమంది పుట్టారమ్మా? ఆదాము 2 మగపిల్లలు, ఆడపిల్లలు లేరు. మగపిల్లలు కన్నటువంటి తల్లిదండ్రులు లేరు. కాబట్టి మగపిల్లలు అయినటువంటి వారు వారు పనిచేస్తుండగా అక్కడ క్రోధాలు పుట్టినవి, అసూలు పుట్టినవి, స్వార్థాలు పుట్టినవి. ఒకడి మీద ఒకడు పడి దెబ్బలాడుకునే తత్వం వచ్చినాయి. పెద్దోడు చిన్నోడిని చంపేశాడు. అక్కడ 4వ అధ్యాయం 5వ అధ్యాయాలు అయిపోయి 4వ అధ్యాయం 5వ అధ్యాయాలు అయిపోయి 6వ అధ్యాయం వచ్చేటప్పటికి 6వ అధ్యాయం 6వ వచనంలో 6వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు? కావున భూమి మీద నరులను చేసినందుకు యెహోవా, అది భూమి మీద నరులను చేసినందుకు యెహోవా, ఎందుకు యెహోవా సంతాపడ్డాడు? హృదయం వచ్చుకున్నాడు. ఇప్పుడు నేను చెప్పినంత దేవుడు చూసి, దేవుడు ఆలోచన చేసి, నరులు మంచోడు కాదయ్యా, నరజాతి మంచిది కాదు, నరజాతి మాట వినని జాతి, నరవంశము మాట వినని వంశము, నరవంశము లోబడిన వంశము. అంతే కదా? యెషయా గ్రంథం 30వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో యెషయా గారు ఏమన్నారు? యెషయా గ్రంథం 30వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో ఎంతసేపు మా బిడ్డలు తెగజేస్తారు బైబిల్ రాత్రులు. ఏమండి, వారికి బైబిల్ చదువు నేర్పించాను, చక్కగా చదువుతారు వారు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం మొట్టమొదటి వచనం, యెహోవా వాక్కిదే. ఎవరికమ్మా? అందరండి, లోబడిన పిల్లలకు శ్రమ. నేను అనే మాట్లాడండి, లోబడిన పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకునే వారికి వాళ్ళు నన్ను అడగక ఆలోచన, పాపమునకు పాపం కూర్చుకుంటారట. దేవుడిని అడగకుండా వారు ఏం చేస్తారట? ఆలోచన చేస్తారట. ఆలోచన. కాబట్టి ఇది మానవ పరిస్థితి బిడ్డలారా, మానవుల పరిస్థితి, మనుషుల పరిస్థితి. మనుషులు చేసినందుకు దేవుడు ఎంతో సంతాపడ్డాడట, పశ్చాత్తాపడ్డాడట. సృష్టి చేశాడు, చాలా మంచిగా ఉంది. భూమిని చేశాడు, చాలా మంచిగా ఉంది. ఆకాశం చేశాడు, వెరీ గుడ్, చాలా మంచిగా ఉంది. అన్ని మంచిగా ఉన్నాయి. కానీ మనిషి దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడు సంతాపపడ్డాడట. సంతాపపడి హృదయంలో నొచ్చుకున్నాడట. ఏం చేశాడమ్మా? సంతాపపడ్డాడు, హృదయంలో నొచ్చుకున్నాడు. ఎందుకు నొచ్చుకున్నాడు? కయ్యోని హేబేలు దెబ్బలాడుకున్నారు.
హేబెలు చచ్చిపోయాడు. ఆదాము అవ్వలు పాపం చేశారు, వారు బయటకు వచ్చేసారు. సర్పం కుయుక్తి కలదాయి మానవ జాతిని పాడు చేసింది, మానవ జాతిని పాడు చేసింది. కాబట్టి ఇక్కడ నేను ఈ నరులను చేశాను కాబట్టి వీరిని నేను తుడిచివేస్తానన్నాడు దేవుడు. అక్కడ ఆరాధ్యంలో రాయబడి, ఆరాధ్యంలో ఏమన్నాడు దేవుడు? అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయదును. చూసారా ఎంత బాధ కలిగినామో దేవునికి? భూమి మీద ఉండకుండా వాళ్ళని సీపీ కండిషన్ తుడుస్తాం కదమ్మా. చెత్తని ఏం చేస్తామండి? తుడుస్తాం. చెత్తని ఏం చేస్తామా? తుడుస్తాం. పొద్దుటి లేవగానే ఏం పట్టుకుంటాం? చీపు పట్టుకుని తుడుస్తాం. కాబట్టి దేవుడికి కూడా అదే బాధ కలిగింది. భూమి మీద ఉండకుండా వారిని ఏం చేస్తాను? నేను తుడిచివేస్తానంటే. భూమి మీద ఉండకుండా వారిని ఏం చేస్తాను? లయపరుస్తానంటే. మనిషి అన్నవాడు భూమి మీద ఉండకూడదు. మనిషి అన్నవాడు భూమి మీద ఉండకూడదు. మనిషిని బట్టి భూమి పాడైపోయింది. ఏమైపోయిందమ్మా? మనిషిని బట్టి భూమి కూడా పాడైపోయింది. మనిషిని బట్టి భూమి తన సారము లేకుండా పోయింది. మనిషిని బట్టి భూమి తమ ఫలము ఇవ్వకుండా పోయింది. చూడండి ప్రకృతి ఎంతగా మారిపోయిందో. ఎవరిని బట్టి? మనుషుని బట్టి. ప్రకృతి, ఆకాశము, నక్షత్రాలు, భూమి, భూమిలో ఉన్నవన్నీ కూడా ఏమైపోయినాయి? మనిషిని బట్టి పాడైపోయిందండి. దేని బిడ్డలు ఇప్పుడు చూడండి, గ్యాస్ అంట 5 సంవత్సరాల దాకా దొరకదట, అంత కరువు అయిపోయిందట. ఆయిల్ అంట దొరకదట, డీజిల్ అంట దొరకదట. అన్ని దేవుడు అన్నాడు కరువులు సంభవించును. మత్తయి సువార్త 24 చదవండి. కరువులు సంభవించును, భూకంపాలు సంభవించును, భూకంపాలు సంభవించును. జనం మీద జనం పడతారు, రాజ్యం మీద రాజ్యం పడతాయి. ఇవన్నీ కూడా వ్యాధులకు ముందు. ఇవన్నీ జరిగితే కానీ మనిషి కుమారుడు భూమి మీదకు రాడు. కాబట్టి ఏమి జరుగుతా ఉంది? మనుషుడు, దేవుడు ఈ మనిషికి అన్నీ ఇచ్చాడు. భూమిని ఇచ్చాడు, స్వతంత్రించుకోమన్నాడు, స్వేచ్ఛపరుచుకోమన్నాడు, తినమన్నాడు. కానీ మానవుడట భూమిని పాడు చేసేస్తున్నాడు. చూడండి కీర్తన గ్రంథం 8వ అధ్యాయము దావీదు అంటున్నాడు, కీర్తన 8, దేవుడు మనిషికి ఏమి ఇచ్చాడు? 4 నుంచి నీవు మనుషుని జ్ఞాపం చేసుకున్నకు వాడు ఏపాటివాడు, నీవు నరకుని దర్శించుటకు వాడు ఏపాటివాడు, దేవుని కంటే వాని కొంచెం తక్కువనిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములు వాని కిరీటముగా చేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ ఉన్నారా? అందరూ ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? వెలుగుగా ఉన్నారా? వెలుగుగా ఉన్నారా? చెప్పరామా? వెలుగుగానే ఉన్నామంటే చెప్పాలి. అందరూ వాక్యం వింటున్నారా? వింటున్నామని చెప్పాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దావీదు గారు మాట్లాడుతున్నారు. దావీదు గారు 8వ అధ్యాయం రాస్తూ మనుషునికి దేవునికి దగ్గర సంబంధాన్ని రాశాడు. ఆయన దగ్గర సంబంధాన్ని రాశాడు, దగ్గర బంధుత్వాన్ని రాశాడు. ప్రభువా, నువ్వు మనుషుని జ్ఞాపం చేసుకోవడానికి వాడు ఏపాటివాడు, మనుషుని జ్ఞాపం చేసుకోవడానికి వాడు ఏపాటివాడు. దేవునికి స్తోత్రం. సృష్టిలో దేన్ని ప్రభు జ్ఞాపం చేసుకుంటలేదు, కేవలం మనిషిని జ్ఞాపం చేసుకుంటున్నాడు. కేవలం మనిషిని జ్ఞాపం చేసుకుంటున్నాడు. ఎందుకు మనిషిని జ్ఞాపం చేసుకుంటున్నాడు? ఎందుకు మనిషిని జ్ఞాపం చేసుకుంటున్నాడు? మనుషుడు అల్పమైన వాడు, ప్రతి మాట వినేస్తాడు. ఇది మంచాన్ని చెడ్డని మానవుడు ఆలకించడు. ప్రతి మాట వినేస్తాడు, ప్రతి మాట ఆలకించేస్తాడు. ఒక ఆయన వ్యాపారం చేద్దాం అని నమ్మించి సరే వ్యాపారం చేస్తాడు కాబట్టి ఈయన కూడా వ్యాపారానికి వెళ్ళాడు. నమ్మించి 9 కోట్లు అప్పు చూపించాడు. 9 కోట్లు అప్పు చూపించాడు. కాబట్టి మానవుడట ప్రతి మాట నమ్ముతాడు. ఒక మాట మీద ఎప్పుడు కూడా మానవుడు ఉండడు. ఒక మాట లక్ష్యం మీద ఎప్పుడు మానవుడు ఉండడు.
ఇదిగో ఈ తలుపు ఎందుకు పెట్టావు, ఎవరెట్టమన్నారు, తీసేయి అంటే ఆ తలుపు తీసేస్తాడు. ఇదిగో ఇక్కడ ఈ గుమ్మ ఎందుకు పెట్టారు, ఎవరు పెట్టమన్నాడు, తీసేయి అంటే ఆ గుమ్మ తీసేస్తారు, ఆ గుమ్మం తీసేస్తా. ఇలాగ దేవుని పెట్టారా, ఇలాగ దేవుని యొక్క సన్నిధిలో మనుషుడు మాట మీద నిలబడ్డాడు. ఒక పాస్టర్ గారు పిలిచారట. పిలిచినప్పుడు ఈ బలిపీఠం ఆ ఎదురుండేదట. బలిపీఠం ఎదురుండేది. ఆయన వచ్చి వాక్యం చెప్పి వెళ్ళిపోయాడు. మళ్ళీ సంవత్సరం వచ్చాడు, బలిపీఠం మార్చేశాడు. ఆయన అడుగుతున్నాడట, ఒరే బలిపీఠం అక్కడ ఉండేది బిడ్డ మార్చేటంటే ఎవరో వచ్చి అన్నారట బలిపీఠం అనకూడదని. బలిపీఠం అక్కడ ఉండకూడదని చెప్తే ఆయన తీసుకొచ్చి బలిపీఠం ఎడబెట్టాడు. చూసారు దేవుని బిడ్డలారా, మనుషుడు మాట మీద నిలబడుతున్నాడా, మనుషుడు ఒక మాట మీద ఉంటున్నాడా, మనుషుడు ఒక అడుగుచారు నడుస్తున్నాడా అంటే అసలు మనుషుడు నడవలేదు. మనుషుడు బలహీనుడు. 103వ కీర్తన ఉంది కదమ్మా, 103వ కీర్తన దావీదు ఏమన్నాడు, మనుషుడు మట్టి లాంటి వాడని, మనుషుడు మట్టి వాడని దేవునిలో జ్ఞాపకం చేసుకుంటాడట. చూడండి 103వ కీర్తన తీసిన చదవరా స్పీడ్గా. నా ప్రాణము యెహోవాను సన్నిధించును, నా అంతరంగమున నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించును. తిప్పక నదుని ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పోయినట్టు వాడు పోయిను, దాని మీద గాలి పైన పతాలు వచ్చిందా. మనము నిర్మించబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనం మంటి వారమని ఆయన మనలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జంతువులు వదిలేశాడు, ఆకాశాన్ని వదిలేశాడు, నక్షత్రాలు వదిలేశాడు. ఎందుకు? ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు? ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? మనిషినే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎవరు జ్ఞాపకం చేసుకుంటున్నామా? మనుషుల్నే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనుషులు ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాడు? ఇందాక అన్నా కదా, మనుషుడు మాట మీద నిలబడేవాడు కాదు, మనుషుడు దేవుని మాటను పాటించేవాడు కాదు. దేవుని మాటను పాటిస్తే ఇన్ని బాధ ఎందుకమ్మా? తల్లులారా, వాక్యం వినిచున్న వాళ్ళారా, మనుషుడు దేవుని మాట పెట్టి ఇన్ని బాధ లేదు మనకి. అసలు గుళ్ళోకి వచ్చే బాధ ఉండదు, గుడి కట్టుకునే బాధ ఉండదు, కష్టపడే బాధ ఉండదు, తినే బాధ. మనుషుడు మాట వినికే కదా మనకి బాధలు వచ్చినాయి. ఏమా నమ్ముతున్నారా? నటరాజు గారు విశ్వసిస్తున్నారా? మనుషుడు దేవుని మాట వినికే కదా ఎంత విపత్తు తెచ్చిపెట్టాడు. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నా మాట విని నన్ను పంపిన వాళ్ళని విశ్వాసం నుంచి ప్రతివాడు బండ మీద కట్టిన గృహాన్ని పోలి ఉంటాడని మత్తయి సువార్త 7 రాయబడింది. ఎవరి మాట విని? నా మాట విని నా యందు విశ్వాసం ఉంచువాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎక్కడ కడతాడట? బండ మీద. ఏ బండ అమ్మా? నేనేం చెప్పాను? నేను శిలువ జానాల్లో చెప్పినప్పుడు ఏమన్నాడు? ఏమండి? పేతురు నీవు బండ. ఏమన్నాడు? పేతురు నీవు బండ, నీ బండ మీద నా సంఘాన్ని కడతానన్నాడు. కాబట్టి ఒక దిక్కునేమో పేతురు బండ అన్నాడు, ఒక దిక్కునేమో ప్రభువే బండగా నిలబడ్డాడు. అందరూ స్తోత్రం చెప్పండి. ఒక దిక్కునేమో పేతురు బండ అన్నాడు, ఒక దిక్కునేమో యేసు ప్రభువే బండగా నిలబడ్డాడు. బండగా నిలబడి మోషే కొట్టు బండనే యేసునామములో, కొట్టు బండనే యేసునామములో అని బండని కొట్టగా ప్రవాహం వలె, ఏదమ్మా ఏ నీరు అంటండి? ప్రవాహం వలె ఆ బండ నుంచి నీరు వచ్చిందట. స్తోత్రం చెప్పండి. ఎంతమంది నీరు తాగారు? 30 లక్షల మంది తాగారు. వారు కుండలో పట్టుకున్నారు, ఎడలో పట్టుకున్నారు, స్నానం చేశారు, బట్టలు దుక్కున్నారు, మొత్తం శుభ్రమైపోయిన విస్తారమైన నీరు. దేవునికి స్తోత్రం. బండలో నీరు పుట్టలేడు, బండలో దేవుడు పుట్టలేడు. దేవుడు మనిషికి ఏది అవసరమో అది భూమిలో పెట్టేశాడు. దేవుడు మనిషికి ఏది అవసరమో దేవుడు దాన్ని భూమి మీద అమర్చి పెట్టాడు. దేవుడికి స్తోత్రం. నీకు ఏం కావాలో దేవుడు సిద్ధపరిచాడు.
నీకేం కావాలో దేవుడు భూమి మీద అమర్చాడు. ఏం చేశాడమ్మా? ఇరాన్ ప్రజలు సముద్రపు నీరు తెచ్చుకొని మంచినీరుగా మార్చుకుని తాగుతారు. ఇరాన్ ప్రజలు సముద్రపు నీరు తెచ్చుకుని దాన్ని మంచినీరుగా చేసుకుని తాగుతారు. ఆ మంచినీరుగా చేసుకున్నటువంటి దోమను బతకూడచాడు. బాంబు వేసి వారికి తాగనాక నీళ్ళు లేవు, తాగనాకే నీళ్ళు లేవు. మళ్ళీ దాన్ని చేసుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పడతాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రభు ఎంత మంచిడమ్మా? మంచోడే కదా, చెప్పండి. మంచోడే కదా. మంచివాడు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచి దేవుడు, భలే మంచి దేవుడు, మంచి దేవుడు, భలే మృక్కులను కోరడు మనసిస్తే చాలును, మృక్కులను కోరడు మనసిస్తే చాలును. మంచి దేవుడు, భలే మంచి దేవుడు, మంచి దేవుడు, భలే గొప్ప దేవుడు, భలే గొప్ప గొప్ప దేవుడు, భలే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మోషే మోషే నీ కథ తీసుకుని వెళ్ళ కొట్ట, యేసు నామములో కొట్ట అన్నాడు. మోషే వెళ్ళి ఆ బండను కొట్టగా విస్తారమైన జల ప్రవాహాలు భూమిని చీల్చేశాడంటే ఆయన దేవుని స్తోత్రం చేస్తున్నాము. కాబట్టి వారందరికీ సమృద్ధిగా నీరిచ్చాడు. అందరూ వారు తాగారు. ఆ బండ క్రీస్తే. మరోసారి ఇశ్రాయేలు ప్రజలకు నీళ్లు లేవు. వాళ్ళు సడుగుతున్నారు, పాపం నీళ్ళు లేవు, మంచినీళ్ళు లేవు. మేము తాగాలి మోషే మీద తిరగబడుతుంటే, మోషే నీవు నీ కర్ర తీసుకుని వెళ్ళి ఆ బండతో మాట్లాడు మాట్లాడు కానీ మళ్ళీ బండలోంచి ఏమొస్తాయి? నీరు వస్తుంది. కాబట్టి దేని బిడ్డారా, ఏది లేకపోయినా సడిగేసేవారు. ఇశ్రాయేలు ప్రజలకు ప్రతి విషయంలో సడుక్కునే అలవాటు, ప్రతి విషయంలో సడిగే అలవాటు. వారి బుద్ధి మారలేదు. అయ్యో ప్రభు ఎర్ర సముద్రం తీల్చి మమ్మల్ని తీసుకొచ్చాడు, ఎర్ర సముద్రం తీల్చి మాకు ఆహారం పెట్టాడు, మమ్మల్ని ఈ శ్రమలోంచి ఈ బాధలోంచి మనం తీసుకెళ్తున్నాడు అనేటువంటి జ్ఞానం ఒక్కడికి కూడా లేదు. ప్రతి దాంట్లో సణిగుడే, ప్రతి దాంట్లో దేవుడి నేరమే. దేవుడు ఎంతకాలం సహించడమా, దేవుడు ఎంత ఓర్చుకున్నాడమా. కాబట్టి మన విషయంలో ఆయన సహనం వహించు దేవుడై ఉన్నాడు. మన విషయంలో ఓర్పు సహించువాడై ఉన్నాడు. నీవు పడే బాధ నీది కాదు అయింది, నీవు అనుభవించే శ్రమ నీది కాదు అయింది. కాబట్టి అయ్యో దేవుడు అంటున్నావు, పైనుంచి దేవుడు అమ్మ భయపడొద్దు అంటున్నాడు. అయ్యో దేవుడు అంటున్నావు, భయపడొద్దు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మోషే ఆ బండతో మాట్లాడు అనగా మోషే యొక్క సహనము పాడైపోయిందండి. మోషేను పాడు చేసేసారు. మోషేను ఎంతకాలం ఓర్చుకోను? ఒకరోజా రెండు రోజుల ప్రభు కొన్ని సంవత్సరాలు నా మీద తిరుగుబాటు చేశారు. కొన్ని సంవత్సరాలు నైనా నా మీద తిరుగుబాటు చేస్తారు. అయితే నేను సహించలేను అయినా ఈ ద్రోహులను సహించలేను అయినా నన్ను తీసుకొని అయినా మోషే దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భూలోకంలో ఉన్న ఉద్యోగాలని వేరు, సేవ అనే ఉద్యోగం వేరు. ఇది చాలా కష్టమైన ఉద్యోగం. ఏమండి, చాలా కష్టతరమైన ఉద్యోగం. వాళ్ళు తిడతారు, వాళ్ళు పొగుడుతారు, వాళ్ళు అలాగంటారు, వాళ్ళు ఎలాగంటారు, వాళ్ళు అలా చేస్తారు, వాళ్ళు ఇలా చేస్తారు, వాళ్ళు అది చేస్తారు, వాళ్ళు ఇది చేస్తారు, వాళ్ళు అలాగెళ్తారు, వాళ్ళు ఎలాగెళ్తారు. ఏమండి, వీళ్ళందరినీ కంట్రోల్ చేసేటప్పుడు సేవకుడు చచ్చిపోతాడు. అందుకనే లోకంలో ఒక ఆయన అన్నాడు, సేవకుడు బేగా చచ్చిపోతాడట.
సేవకుడు వేగ చచ్చిపోతాడు, టెన్షన్లు తట్టుకోలేక, బాధలు తట్టుకోలేక. ఏమండి, అలాంటి మాటలు ఎలాంటి మాటలు విని 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 వేగ వాయిస్ అయిపోతాడు సేవకుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మోషే కూడా అంటున్నాడు, ద్రోహులారా ద్రోహులారా, పనికి మాలిన వాళ్ళారా, తాగండి నీళ్ళు తాగండి అంటున్నాడు. పాపం మోషే సాత్వికుడే కదమ్మా, మోషే సాత్వికుడే, నెమ్మదస్తుడే, సమాధానపరుడే, శాంతిపరుడే. అయినా మోషే మనసు బాధ కలిగింది, మోషే మనసు బాధ కలిగింది. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మోషే మరి బాధపడ్డాడు. మరి దేవుడు ఎన్నిసార్లు బాధపడుతున్నాం మనం? యెషయా గ్రంథం 59వ అధ్యాయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అయ్య బాబోయ్, అంటే వేగం మూచేస్తాను ఇంకో పోవగంట. యెషయా గ్రంథము 59 మొదటి నుంచి. రక్షింపక నేరకున్నట్లు యెహోవా హస్తము వినునేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. చూడండి ఇక్కడ ఇది గట్టి చెప్పండి. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను, అడ్డముగా వచ్చాను. ఇక్కడ మళ్ళీ చదివారు చూడండి. మీ దోషములు మీకును దేవునికి అడ్డముగా వచ్చాను, మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరచదు కనుక ఆయన ఆలకింపకున్నాడు. ఇప్పుడు చెప్పండి రా, వాక్యం ఇచ్చిన వాళ్ళరా. లక్ష్మక్క ఉన్నారా? ఇక్కడ యెషయా గారు అంటున్నారు, మీ దోషములు దేవునికి అడ్డుగా వచ్చాను, మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరిచాడు. మన దోషాలేమో ఆయనకి అడ్డు వచ్చేసినాయి. ఏమైపోయామా? అడ్డుగా ఉన్నాయి. అడ్డు తీ అంటున్నాడు దేవుడు. సాతాను నేను తీయనంటుంది. జనుల దోషాలు చాలా ఎక్కువైపోయి దేవునికి అడ్డుగా వచ్చేసినాయి. ఇంకా ఏం చేస్తుంది సాతాను? మన పాపములట దేవుని ముఖాన్ని, దేవుని ముఖాన్ని మరుగుపరుస్తుందటండి. ఏమా మానవుడు ఎన్ని పాపాలు చేస్తున్నాడమ్మా, ఎన్ని నేరాలు చేస్తున్నాడు, ఎన్ని అతిక్రమాలు చేస్తున్నాడు. మనుషుడు పుట్టిన మొదలుకొని చనిపోయేంత వరకు పాపులే. పాపీరావా పాపము విడచి పరిశుద్ధుడా ఇందులో చేరా. పాపీరావా పాపము విడచి పరిశుద్ధుడా ఇందులో పాపుల గతిని పరిగెత్తివా. పాపుల గతిని పరిగెత్తివా. మన దోషాలు, మన పాపాలు అన్ని సిలువకు కొట్టుకున్నాడు. ఏమండి, ఇవి దేవునికి మనకి అడ్డుగా వచ్చేస్తున్నాయి. ఈ అడ్డు పోవాలంటే సిలువే. అడ్డు లేకుండా ఉండాలంటే సిలువే. ఏమండి, సిలువే. కాబట్టి ఇదిగో సాతానా, నువ్వు వేసే ప్రతి దోషాన్ని నా సిలువలో దాన్ని బంధిస్తున్నా. నా ముఖాన్ని కప్పే ప్రతి పాపాన్ని సిలువలో నేను దాన్ని చంపేస్తా ఉన్నాను.
కాబట్టి ఇక మీద దోషాలు నాకు నా బిడ్డలకు అడ్డు రావు, పాపాలు నాకు నా బిడ్డలకు అడ్డు రావు. సిలువను చూచు కొలది శిల సమానమైన, సిలువను చూచు కొలది శిల సమానమైన, కరిగి కరిగి మీద కూర్చున్నదిరా నీ సిలువే నా శరణాయను. స్తోత్రం, హల్లెలూయా. పలు విధములు తరచి తరచి ఫలితమేమి కానలేక, పలు విధములు తరచి తరచి ఫలితమేమి కాన, సిలువ ఎదుటను నిలచినాడురా నీ సిలువే నా శరణాయను. దోషాలు పోనాకి అమ్మా, దోషాలు పోనాకి, పాపాలు పోనాకి, పలు విధముల తరచి తరచి అనగా అరచి అరచి పలు మార్గాలు తిరిగి పలు మార్గాల్లో నడిచి అరచానయ్యా నా పాపాలు క్షమించు, నా పాపాలు క్షమించదు అరచానయ్యా. ఎవరు కూడా నా పాపాలకి విముక్తి ఇవ్వలేదు, ఎవరు కూడా నా పాపాలకి పరిహారం చెప్పలేదు. సిలువ ఎదుటను నిలచినానురా నీ సిలువే నా శరణాయను. దేవా, నేను పలు మీద తిరిగేశాను, లోకం ఎన్ని ఉన్నాయో అన్ని తిరిగేశాను, ఫలితం లేదు. ఇదిగో నీ సిలువే నాకు శరణం, నీ సిలువే నా దోషాలు క్షమిస్తుంది, నీ సిలువే నా పాపాలు క్షమిస్తుంది, నీ సిలువే నీకు నాకు అడ్డు తీసేస్తుంది, నీ సిలువే నీ ముఖాన్ని నా ముఖాన్ని చూడకుండా చేసేస్తున్నటువంటి ఆ పాపాలన్నీ కూడా ప్రభువా సిలువకు కొచ్చుకొని దేవా, నీవు నన్ను చూసే భాగ్యం దయచేస్తావు, నేను నిన్ను చూసే భాగ్యాన్ని దయచేస్తావు నాయనని ఆ పాట రాసిన వ్యక్తి దేవుని నామాన్ని వర్ణిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డ. కాబట్టి వాక్యం సెలవిస్తూ ఉంది, మీ దోషములు మీ పాపములు నాకు అడ్డుగా వస్తున్నాయి. కాబట్టి ఇంకేమంటాడండి, మనం ప్రార్థన చేసుకున్నాం. మీ చేతులు రక్తము చేతను, మీ వేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధాలు ఆడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి. అమ్మ బాబోయ్, అయ్యి బాబోయ్, కుశల దేవుని బిడ్డల మానవ జీవితం ఎంత భయంకరమైన జీవితం. పైకి కనపడతాం, పైకి ఎంతో నీతిమంతులుగా పడతాం, పైకి ఎంతో పరిశుద్ధతలా కాపాడతాం. ఏమండి, పైకి ఎలా కాపాడతాం? తెల్లబట్టేసుకుంటే ఇంకా కాపాడతాం. తెల్లబట్టేసుకుని మాత్రం మనుషుడు నీతిమంతులు అయిపోడు. నా ఉద్దేశం అది. ఏమన్నా నమ్ముచున్నారా? తెల్లబట్టలు వేసుకున్నట్టు మనిషి ఎట్టి పరిస్థితుల్లో నీతిమంతుడు అయిపోడు. కనబడిన మనిషి ప్రతి ఒక్క నీతిమంతుడు అయిపోడు. ఏమండి, కనబడిన ప్రతి ఒక్కడు కూడా బుద్ధిమంతుడు అయిపోడు. వాడిలో ఎన్ని పాపాలు ఉన్నాయో, వాడిలో ఎన్ని అతిక్రమాలు ఉన్నాయో, వాడిలో ఎన్ని దోషాలు ఉన్నాయో దేవుని బిడ్డలారా ఆలోచన చేస్తే, ఇక ప్రవచనం ఇక్కడ చదివారు బిడ్డ, చదివారు ఏమని చదివాడు ఇక్కడ? నీ చేతు రక్తంతో, నీ వేడు దోషంతో అభద్రపరచబడి ఉన్నవి, నీ పెదవులు అబద్ధం ఆడుచున్నవి. ఏమడతాయేమా? మన పెదవులు ఏమడుతున్నాయి? నోరిప్పితే అబద్ధం, నోరిప్పితే అబద్ధం. నోరు ఇప్పామా దాంట్లో ఏదో ఒక అబద్ధం కాపాడదు. ఏమండి, నేను ఒక ఆయన అడుగుతాను, ఏమండి పెద్ద సంఘానికి వెళ్ళిపోతున్నారు, 100 కూతురు పెట్టి సంఘానికి వెళ్ళిపోతున్నారు, నోరు ఇప్పితే అబద్ధం ఆడతారు ఏంటంట నవ్వుకుంటాడు ఆయన. దేని బిడ్డ, సంఘానికి వెళ్ళినంత మాత్రాన, ఏమండి సంఘంలో ఉన్నంత మాత్రాన మనుషుడు పరిశుద్ధుడు కాజాడు. క్రీస్తు రక్తమందు కడగబడాలి, క్రీస్తు రక్తమందు స్నానం చేయబడాలి, క్రీస్తు వాక్యాన్ని వినాలి, క్రీస్తు వాక్యంలో నడవాలి. మీరు వాక్యం చదవండి. యేసుప్రభు ఎక్కడ అబద్ధపడ్డా? యేసుప్రభు ఎక్కడైనా అబద్ధపడ్డా? యేసుప్రభు ఎక్కడైనా కాని మాట అన్నాడా? యేసుప్రభు ఎక్కడైనా కాని నాకు నడిచాడా? ఎట్టి పరిస్థితుల్లో ఆయన అబద్ధం కానీ, కానడక కానీ, కాని మాట కానీ ఏ పరిస్థితుల్లో వేసేది నడవలేదు. కాబట్టి నన్ను పోలు నడుచుకున్నాడు పౌలు.
నన్ను పోలి క్రీస్తును పోలి పౌలు నడుచుకున్నాడు. పౌలును పోలి మనం నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక యేసు నామములో. కాబట్టి మనం అలా నడుచుకున్నప్పుడు పరలోక ద్వారాలు నీ కొరకు తెరవబడతాయి. పరలోక ద్వారాలు, పరలోక సింహాసనం నీ కొరకు సిద్ధపరచబడదు. ఎప్పుడు నీ పెదవులు శుద్ధ అవ్వాలి, నీ వ్రేళ్ళు శుద్ధ అవ్వాలి, నీ చేతులు శుద్ధ అవ్వాలి, నీ పాపాలు శుద్ధ అవ్వాలి, నీ ద్వేషాలు శుద్ధ అవ్వాలి. అంత శిరస్సు మొదలుకొని శిలిపాత వరకు శుద్ధి చేయబడినటువంటి వారందరికీ పరలోక ద్వారాలు తెరచి ఉంటాయని దేవుని వాక్యం అందు రాయబడి ఉంది. ఇంకా చదవరా? నీతిని బట్టి ఎవడు సాక్ష్యం పలుకును, సత్యం బట్టి ఎవడు వ్యాజ్యమాడును. అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు దేవునికి స్తోత్రం చేస్తున్నాము. కాబట్టి దేవుని బిడ్డలు చూడండి, ఇక్కడ ప్రతి మానవుడు, ప్రతి మనిషి ఏం మాట్లాడతారటండి? అందరు వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుతా ఉన్నారు. ఏ మాటలమ్మా? అందరు వ్యర్థమైన దాన్ని నమ్ముకొని, వ్యర్థమైన వాటిని ఆశించి, వ్యర్థమైన వాటి వైపు తిరిగి, పనికిరాని వాటి వైపు తిరిగి మోసపు మాటలు పలుకుదులో. అమ్మా, ఏ మాటలండి? మోసపు మాటలు. మనుషుల్లో ఉన్నవి, మనుషుల్లో నడిచేవి, మనిషిని అంతరంగమంతా మనిషిని అంతరంగమంతా ఏమైపోయింది? చెడిపోయిందమ్మా. ఏమైపోయిందండి? మనిషిని అంతరంగం, ఈ మిషన్ అంతా చెడిపోయిందంటే దీన్ని బాగు చేయడానికి ఇంజనీర్గా, దీన్ని బాగు చేయడానికి మెకానిక్గా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, వ్యర్థమైన వాటి వైపు తిరగొద్దు, వ్యర్థమైన మాటల వైపు తిరగొద్దు. వ్యర్థమైనటువంటి మాటలు ఆలకించారా? జీవితం అంతా వ్యర్థమైపోద్ది. జీవితమంతా వ్యర్థముగాను దుఃఖముతోను గడుపుటయేలా. జీవితమంతా వ్యర్థముగాను దుఃఖముతోను గడుపుట. ఆయనతో శరణు జోచినచు వాంఛతో నిన్ను స్వీకరించు. నీ కరుణ మీదే నిలచుచున్నాడు. నీకు పోయిన యేసునందు రాము. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, మనుష్యుడు వ్యర్థమైన వాటి వైపు తిరుగుతా ఉన్నాడు, వ్యర్థమైన వాటిని ఆశిస్తా ఉన్నాడు. ఎవరి మోసపు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, పనికిరాని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకేమన్నాడు? చెడును గర్భము ధరించి పాపాన్ని కంటారట. చెడును గర్భం ధరించి ఏమి కంటారట? వీళ్ళు పాపాన్ని కంటారట. కాబట్టి మనిషి పరిస్థితి ఇది, మానవ పరిస్థితి ఇది. వేరే బిడ్డలు ఏనాడు? అందుకే మోషే అన్నాడు, మనుషుల నమ్ముటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, నరుల నమ్ముటి కంటే దేవుని హత్తుకొనుట మేలని వాక్యం సెలవిస్తాం. కాబట్టి దేని బిడ్డలారా, మళ్ళీ మనం ఆదికాండం ఆరాధ్యాయ 12వ వచనానికి వస్తే, మూల వాక్యం ఆరాధ్యాయ 12వ వచనానికి వస్తే అక్కడ ఏమో రాయబడి ఉంది? దేవుడు భూలోకం చూసినప్పుడు అది చెడిపోయి ఉండేను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొనుచున్నవి. కాబట్టి దీన్ని బట్టి ఎంతవరకు మనం అనేక మాటలు విన్నాం. మనుషుడు ఎలాంటి వాడు, మనిషి స్థితి ఎలాంటిది, మనిషిని మాట ఎలాంటివి, మనిషిని పలుకు ఎలాంటివి అనే మాటలు మనం తెలుసుకున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, చివరి కాలమందు ప్రభు మీద ఆధారపడదాం, ప్రభు మాటలు నమ్ముకుందాం. మన జీవితాలు ఆయనకు అంకితం అయిపోదాం. ఏమైపోదామా? మన జీవితాలు ఆయనకు అంకితం అయిపోవాలి, మన బ్రతుకులు ఆయనకు సమర్పణ అయిపోవాలి. కాబట్టి ఆయనలోనే జీవిద్దాం, ఆయనలోనే బ్రతుకుదాం, ఆయనలోనే చనిపోదాం. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుడు